లేదండి వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ వద్దన్నానా? అదిగో మాటల్లోనే చేశారు మీ ఫ్రెండ్స్. స్పీకర్ పెట్టి మాట్లాడండి. స్పీకర్ పెట్టండి ఫస్ట్. ఇంకా బయలుదేరలే? లేదురా, రావట్లేదు నేను. అరే ఇవాళ ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్స్ అందరూ సరదాగా పార్టీ చేసుకుందాం అనుకున్నాం కదా. కాదురా, నేను రావట్లేదు, మా ఆవిడతోటే ఉంటాను వాళ్ళ ఇంట్లో. ఏరా పెళ్ళి నీ ఒక్కడికే అయిందా? మాకు అవలేదా? మా ఇంట్లో పిల్లలు లేరా? మమ్మల్ని పంపించట్లేదా? ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే ఎదవలు అయిపోతారేంటి? నాకు అర్థమైందిరా, మీ ఆవిడ పెద్ద గయ్యాలి కదా, ఆవిడ తిట్టు ఉంటుంది ఫ్రెండ్స్ తోటి ఏంటి షికారులు అని చెప్పి, అందుకే భయపడి రానంటున్నావేమో కదా. రే అది కాదురా, మా ఆవిడ చాలా మంచిది పాపం. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావేంటి, ఫ్రెండ్స్ తోటి తిరగచ్చు కదా అని చెప్పి మరి అంటది. వస్తున్నాను, నువ్వు ఉండు, నేను చెప్తున్నాను కదా. మా ఆవిడని గయ్యాలి గయ్యాలి అంటారు. అసలు మా ఆవిడ ఎంత మంచిది అనుకుంటున్నారు. నువ్వు అక్కడ ఉంటావు, నీ సంగతి చెప్తా. బాయ్. రెడీ అయిపోయిన అత్తమ్మా, వెళ్దామా? అప్పటి నుంచి ఫంక్షన్ కు రెడీ కామంటే ఇప్పుడు అయ్యావా అమ్మా? ఇంకో మనీ కవర్ తీసుకొని ఇందులో 500 పెట్టు. మరీ 500 అంటే తక్కువేమో అత్తమ్మా. పోయినసారి మన ఫంక్షన్ కి 1000 రూపాయలు పెట్టారు, బాగోదేమో. మన ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడో ఒకసారి అవుతుంది. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారు, ఎప్పుడు అయితేనే ఉంటాయి. 500 చాలే, 10 సారి 1000 రూపాయలు పెడితే ఇంకా అయినట్టే. మీరు చెప్పింది కూడా కరెక్టేలేండి. వీళ్ళేంటో ప్రతి దానికి ఏదేదో లెక్కలేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఉన్నారా అండి ఇలాంటి వాళ్ళు? అమ్మా అమ్మా, ఇక్కడ చూడు కుక్కర్లు ఎన్ని ఆఫర్లు ఉన్నాయో, తీసుకో అమ్మా. ఉండ్రా బాబు, ఏది పడితే అది కొంటే డాడీ తిడతాడు. యావండి ఒకసారి ఇలా రండి, ఇక్కడ కుక్కర్లు ఆఫర్లు ఉన్నాయంటే వచ్చి చూద్దురు రండి. నచ్చితే తీసుకో, దానికి నన్ను అడిగేదే ఉంది. మీరే వచ్చి చూసుకోండి, మళ్ళీ తీసుకున్నాక వంట సరిగ్గా అవ్వకపోతే నన్ను తిడతారు. ఇంట్లో వంట చేసేది నేనే అందరికి తెలిసేలా అరిచి మరీ చెప్పాలేంటి? ఆ విషయం నెమ్మదిగా మాట్లాడచ్చు కదా. నేనేమన్నా కావాలని అరిచానా? ఇంత జనంలో వినపడదని గట్టిగా మాట్లాడాను అంతే. నాకైతే బానే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసుకోండి, తేడా వస్తే మళ్ళీ నందుడతారు. తీసుకో. బానే ఉందా? బానే ఉంది. బాగుందంట. మొన్న వెళ్ళిన షాప్ లో నాని కొత్త స్టాక్ వచ్చిందా? అంత బానే అని ఒక్కరోజు మళ్ళీ సారీ మేళ పెట్టినట్టుంది. ఇప్పుడే ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకోవచ్చా? అర్జెంట్ గా దాపెట్టాలరా బాబు. ఆయన ఇప్పుడే వచ్చారు, ఏదో రకంగా ఆయన డబ్బులు అడిగేసి నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఎక్కడ దయాలబ్బా, ఎక్కడ పెట్టినా దొరికిపోతాయి. డ్రాలో పెట్టినా కూడా వెతుకుతుంది. దీని బ్యాగ్ లో పెడదాం. దీని అన్ని చోట్ల వెతుకుతుంది కానీ దీని బ్యాగ్ వెతకదు కదా. అమ్మయ్యా, నా డబ్బులు సేఫ్. ఏమండి షాపింగ్ ఒక 5000. ఇప్పుడు డబ్బులు ఎక్కడే? ఎలా అక్కడ కదా, జేబులన్నీ ఖాళీ, పర్సు కూడా ఖాళీ అని చూడు. ఇదిగో జీపే ఎప్పుడో ఖాళీ అయిపోయింది. జీతం పడాలి కదా. నేను ఎప్పుడు డబ్బులు అడిగినా లేవనే అంటారు. నెల ఆఖరికి ఏమో డబ్బులు అయిపోయినాయి అని అంటారు, నెల మొదట్లోనేమో ఈఎంఐలు కట్టాలి అని అంటారు. వెళ్తున్నాను, కనీసం అది కొనుక్కుంటే నేను చూసన్నా సంతోషిస్తాను.